సామాజిక అసమానతలు, ఆర్థిక వ్యత్యాసాలు, అసమానతలు రూపాలంటే బలమైన ప్రధానికలకు సాధించడం. లేకపోతే సమాజంలో పాల్గొపోయినటువంటి అనుభవించినటువంటి వర్గాలు మార్పును తొందరగా అంగీకరిస్తారు. ఆ మార్పు రావాలంటే బలమైన ప్రధాని మోడీ లాంటి ప్రధాని కావాలి, అట్లాంటి ఎత్తుగడ చేసే ప్రధాని కావాలి. ఏది జరిగినా బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జరుగుతుంది. నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తున్నాం, పార్లమెంట్ లో మీరు పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి, బీసీల యొక్క కులగణన వేసి కులాల ప్రకారం రిజర్వేషన్లు, బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు హైకోర్టు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు పెట్టాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. నేను ఈ సందర్భంగా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇంతవరకు ఎవరి చేయనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు. ఒకటి, కులగణన చేయాలని మనం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు కూడా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఎవరు కూడా కులగణన చేయలేదు. మోడీ గారిని విజ్ఞప్తి ఏంటంటే వెంటనే కులగణన కొట్టుకున్నాడు. ఈ జూన్ నుంచి కులగణన జరగబోతుంది. కులగణన జరిగిన తర్వాత ఈ దేశంలో చరిత్రాత్మకమైనటువంటి మార్పులు రాబోతుంది అని చెప్పి అందుకే కులగణన సిద్ధపడ్డారు. కులగణన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కులగణన చేస్తే కులాలను లెక్కలు వేసినాక బీసీలు రిజర్వేషన్లు పెంచాలి, స్కీములు పెంచాలి, బడ్జెట్ పెంచాలి, కులాల ప్రకారం అని డిమాండ్ చేస్తారని గత ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా భారత మాత బిడ్డలు, వీళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలని ఒకే ఒక పార్టీ భావించేది బీజేపీ. మీ అందరికీ గుర్తు చేస్తున్నారు, 76 స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని ఎక్కువ రోజులు కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ జనతాదళ్ పరిపాలించింది, జనతా పార్టీ పరిపాలించింది, ఎన్డీఏ కూటమి పరిపాలించింది. ఏనాడు ఏ పార్టీ అయినా బీసీలకు అందుకే బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. బీసీలు రైలుపోతున్నారు. నా మాట మాకు కావాలని డిమాండ్ చేస్తున్నారు.